సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జగదేవ్పూర్ వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి పుష్కల్ అగ్రోటెక్ రిటైల్ స్టోర్ ను శనివారం కంపెనీస్ ఎండి హరీష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అతి తక్కువ ధరలకు ఆర్గానిక్ మందులను అందుబాటులో ఉంచే విధంగా రిటైల్ స్టోర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా పెస్టిసైడ్ రంగంలో ముందుకు సాగుతూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో వారికి అందుబాటు ధరలకు ఆర్గానిక్ మందులు, పెస్టిసైడ్ సీడ్స్, విత్తనాలను అమ్మడం జరుగుతుందని అన్నారు. కంపెనీ నుండి డైరెక్ట్ గా డీలర్లు లేకుండా రైతులకు అందించడం జరుగుతుందన్నారు. కంపెనీ నుండి రిటైల్ స్టోర్ కి పెస్టిసైడ్స్ డైరెక్ట్ గా రావడం వలన అందరికంటే దాదాపు 25% ధరలు తక్కువ లభించే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మరియు పరిసర ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 7వ రిటైల్ స్టోర్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేఎల్ శర్మ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అకౌంట్స్ రమేష్, స్టోర్ హెడ్ అనూప్ బాబు, సురేష్, సురేందర్, కంపెనీ సిబ్బంది, స్టాఫ్, రైతులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ అనేది ఓన్లీ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. అది ఎలా ఇస్తారు అని అంటే మధ్యలో డీలర్లు కానీ, డిస్ట్రిబ్యూషన్లు కానీ, ఏజెంట్లు కానీ ఎవరు ఉండరు. ఆ మిగిలినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఒక 25 to 30% మార్కెట్తో పోల్చుకుంటే అతి తక్కువ ధరలు మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉండడు, డీలర్ ఉండడు, ఏజెంట్స్ ఉండరు. కంపెనీలో తయారవుతుంది, డైరెక్ట్ అవుట్లెట్కి వస్తుంది, అవుట్లెట్ నుంచి రైతుకి వెళ్ళిపోతుంది. ఇదే 3 స్టెప్పుల్లో రైతు కావడం వల్ల అతి తక్కువ ధరలకి ఇస్తున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా షాప్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా. అంటే రైతు పడే కష్టము మేము చూస్తుంటాం సార్. ప్రతిరోజు పెట్టుబడి అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ అంటే మా కంపెనీ శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో దాదాపు 29 సంవత్సరాల కంపెనీ ఇండస్ట్రీ అంటే కనుక మొత్తం మా కంపెనీ నుంచి ప్రోడక్ట్ రెడీ అవుతుంది. మా కంపెనీ నుంచి మేము తయారు చేసి రైతులకు అందజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే కనుక బయటి షాపులతో మన షాపులతో పోల్చుకుంటే దాదాపు మనకు 20 నుంచి 30% మనకు తేడా కనిపిస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే కనుక మా కంపెనీ నుంచి మీరు రైతులు రావడము, మీకు ఏం కావాలో చూడడము, తీసుకుపోవడము, తర్వాత అలాగనే మన దగ్గర ఎరువులు ఉన్నాయి, తర్వాత పురుగు మందులు ఉన్నాయి, తెగుళ్ళ మందులు ఉన్నాయి, మనకు అన్ని మందులు కూడా ఉన్నాయి సార్. మనం వచ్చేసి మన ప్రజ్ఞాపూర్లో ఇట్లా జగదేవ్పూర్ రూట్లో రైట్ సైడ్ మన షాప్ వస్తుంది. అంటే మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలి. డబ్బులు అంటే రైతులు మనము పిల్లలకి ఇచ్చేది మనం డబ్బులు కాదండి, మనం సంపాదించి మన భూమి ఇస్తే ఆ భూమి ఇప్పుడు కోట్లు పలుకుతుంది. వాస్తవం అది. ఎందుకంటే కనుక మనం భూమిని, అది భూమి కూడా చెడిపోతూ ఉంది ఎక్కువ కెమికల్. మన దగ్గర కూడా ఆర్గానిక్ ఉన్నాయి, అగ్రో కెమికల్స్ ఉన్నాయి, మనకు అన్ని విధాలు ఉన్నాయి. ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, ప్రతి ఒక్క రైతు కూడా చూడండి. ఎందుకంటే కనుక చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది, చూడడం వల్ల మీకు కూడా పలాని మందులు అని తెలుస్తాయి. మరొకసారి మా పుష్కల్ నుంచి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సో మేము గత 30 సంవత్సరాలుగా శివశక్తి గ్రూప్ నవభారత్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ఈ మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ, సో రైతులకు కావాల్సిన ఎరువులు మరియు పురుగు మందులు గత 30 సంవత్సరాలుగా మాకు తయారు చేయడానికి మాకు పరిశ్రమలు ఉన్నాయి. గుజరాత్లో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మాకు పరిశ్రమలు ఉన్నాయి. సో ఆ పరిశ్రమల నుంచి డైరెక్ట్గా మేము సప్లై చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనమే రైతులకి అందుబాటులోకి రావాలి, రైతుల దగ్గరకు వచ్చి రైతుల గురించి తెలుసుకోవాలి, వారికి కావాల్సిన సేవలు అందించాలి అని చెప్పి ఈ మన పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ మేము డైరెక్ట్గా రిటైల్ స్టోర్స్ ప్రారంభించడానికి ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఇది ఈరోజు మన ప్రజ్ఞాపూర్లో, గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఇది 7వ స్టోర్. ఓకే, ఇది 7వ స్టోరు. ఇంకా కూడా మేము కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవ్యాప్తంగా మరికొన్ని స్టోర్లని ప్రారంభించడం జరుగుతుంది. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి అత్యధిక క్వాలిటీతో అందుబాటు ధరల్లో మా ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా అందించాలని. సో మ్యానుఫ్యాక్చరింగ్ మాకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ అనేది మాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో 30 సంవత్సరాలుగా మేము ఆ రంగంలో ఆల్రెడీ నిష్ణాతులై ఉన్నాం. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మేము మా స్టోర్ ఓపెన్ చేసి మా స్టోర్ నుంచే రైతులకి డైరెక్ట్గా అందించడం వల్ల సో రైతు సోదరుల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఇంకేమేమి సపోర్ట్ చేయగలమో అవన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ పుష్కల్ రిటైల్ స్టోర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రైతు సోదరుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మేము
డెఫినెట్గా రైతు సోదరులకి, ఈ ప్రాంత రైతు సోదరులకి, ప్రజ్ఞాపూర్ అండ్ గజ్వేల్ పరిసర ప్రాంత రైతు సోదరులకి మంచి ప్రొడక్ట్స్ అందిస్తామని, అలాగే వారికి కావాల్సిన ఇతర సలహాలు సూచనలు కూడా మా యొక్క అగ్రికల్చర్ టీం ఏదైతే మా టీం ఉందో వాళ్ళ ద్వారా మేము వచ్చేసి, అలానే సాయిల్ టెస్టింగ్ కూడా మేము చేయాలనుకుంటున్నాం. సో సాయిల్ టెస్టింగ్ కానీ ఇంకా ఇతరత్ర సేవలు, డ్రోన్ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్స్, ఇవన్నీ కూడా మేము రైతు సోదరులకి టెక్నాలజీని కూడా మా స్టోర్ ద్వారా అందించాలని, అలానే ఇన్సూరెన్స్, రైతు సోదరులకి ఇన్సూరెన్స్ సేవలు, ఇలా రకరకాల ఆలోచనలు మాకున్నాయి. అలానే రైతు సోదరుల నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా ఆలోచనలు తీసుకొని మేము భవిష్యత్తులో మంచి ప్రొడక్ట్స్ని అలాగే సేవలను కూడా రైతు సోదరులకి అందించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని జడ్ చెరువు తాండా గ్రామంలో జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ 7వ వార్షికోత్సవంలో భాగంగా గిరిజన లంబాడి సోదరుల ఆధ్వర్యంలో ఆలయంలో అభిషేక కార్యక్రమాలు చేపట్టి భోగుబండార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మోహన్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం భవానీ సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవ వేడుకలను తాండావాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు. ఆ సేవాలాల్ కృపతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బాల్య మహారాజ్, మంగ్యా మహారాజ్, తాండావాసులు రాజు నాయక్, మంగ్యా నాయక్, మైను రాజేష్, సంగ్యా రవి, సోమ్లా, లోక్యా, మంగిత్యా, తారాసింగ్, మహారాజ్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జడ్చెరువు తాండా మా యొక్క తాండాలు లోక కళ్యాణార్థం 7వ భవానీ సేవాలాల్ ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తాండావాసుల ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. తాండావాసులందరూ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంలో మంచి ఫలితాన్ని పొంది సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పొందాలని ఇక్కడ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చేసిన జై భవానీ, జై ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ రకాల పాలనా వ్యవస్థలు కొనసాగుతున్న యూని ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈడా శేషగిరిరావు అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాల్లో రాచరిక వ్యవస్థ, కొన్నిట్లో నియంతృత్వ వ్యవస్థ, మరికొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆయా దేశంలోని ప్రజల విద్య, ఆర్థిక, సామాజిక పరిస్థితుల రీత్యా ఆయా వ్యవస్థలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంబుజా బుడ్డయ్య, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ గౌడ్ మొగిలి, కోశాధికారి తల్లాడ నందకిషోర్, హైకోర్టు లాయర్ ధనలక్ష్మి, మెదక్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, మైనార్టీ అధ్యక్షులు పసియోద్దీన్, శివకుమార్, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడున్న పార్టీలలో 3 పార్టీలు మనకున్న బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 3 పార్టీలు కూడా ప్రతి వారిని కూడా ఓసీలకే ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి బీసీలు ఉన్న జనాభాలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను కూడా కలుపుకొని, అదేవిధంగా ఓసీలలో కూడా ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పార్టీలో చేర్పించుకొని వాళ్ళ ద్వారా రాజ్యాధికారంగా రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆధార్ పార్టీ తరఫున 2025లో జరిగే ఎలక్షన్లో కంపల్సరీగా మేము పోటీ చేసి ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ పార్టీగా మేము ప్రజలు చూపించి రాబోయే రోజుల్లో కంపల్సరీగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మీ అందరినీ కూడా పేరున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ పార్టీని ప్రోత్సహించి దీనికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని కల్పించి రాజకీయానికి దగ్గర చేయవలసిందిగా కోరుతూ మరి ఈ సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకు, మీ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అడ్వకేట్ మిర్యాలగూడ కోర్ట్. నేను రీసెంట్గానే జాయిన్ అవ్వడం జరిగింది. నేను తుంగతుర్తి ప్రెసిడెంట్ అయిన గణేష్ గారి ద్వారా నేను పార్టీలోకి రావడం జరిగింది. నేను ముఖ్యంగా ఇటు రావడానికి కారణం ఏంటంటే నన్ను ఎన్నో విషయాలు కదిలిస్తూ ఉంటాయి సొసైటీలో. ముఖ్యంగా నేను చూస్తున్నప్పుడు విలేజెస్లో కానీ
మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడైనా కానీ చూస్తున్నప్పుడు మన మున్సిపాలిటీ సహోదరులు ఎవరైతే ఉన్నారో రోడ్లు ఊకే వాళ్ళు కానీ చెత్త ఎత్తే వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉంటున్నారు. ఒక రెడ్డిస్ ఉండట్లేదు, ఒక బ్రాహ్మణులు చెయ్యరు, ఒక కోమటోళ్ళు చెయ్యరు. మరి వీళ్ళే ఎందుకు చేయాలి? వీళ్ళు మాత్రమే ఎందుకు రోడ్లు కాలి, వీళ్ళు మాత్రమే ఎందుకు చెత్త ఎత్తాలి, వాళ్ళు ఎందుకు చేయకూడదు అనే ధోరణులు చాలా ఉండేవి. అలాంటి విషయాలు చాలా ఉన్నవి. సో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం కూడా ఉన్నాము, మనకు కూడా రాజ్యాధికారం కావాలి అనే ధోరణితో ఈఎస్ఆర్ సార్ వెళ్తున్నారని నేను తెలుసుకున్నాను. సో నా వంతుగా నేను కూడా నా సాయశక్తుల పనిచేసి సార్ కోసం, పార్టీ కోసం పనిచేద్దామని చెప్పేసి నా స్నేహితుడైన గణేష్ ప్రోద్బలంతో నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ. నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కుల్చన్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు స్పష్టం చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గ్రామ వార్డు స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు వివరాలను పరిశీలించారు. వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ వివరించారు. ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల జాబితాలను ఎంపిక చేసి వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసిన క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయడం జరుగుతుందని, ఏదేని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడతలో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. విడతల వారీగా నిధులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రఫీకోనిసా, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి, ఐకేపీ ఏపీఎం సుశీల్వ, పంచాయతీ కార్యదర్శి సంధ్య, వివోఏ నెల్లి యశోద తదితరులు పాల్గొన్నారు. ఇదే ప్లేస్ లో మనం అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఆపప్పుడు కూడా వాళ్ళు ఇదే ప్లేస్ లో కట్టుకుంటామని మనం లొకేషన్ ఇదే పెట్టినాం సార్. మరి ఎక్కడ ఉంటారు మరి మీరు అప్పటి వరకు అక్కడ రోడ్కి ఇంకో ప్లాట్ జాగు ఉంది సార్, అక్కడ సైడ్ వేసుకోవాలి. ఇది తీసుకుపోయి అక్కడ వేసుకొని ఇక్కడ వర్క్ నడిపించుకోవాలి. అది తీస్తే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీఓ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు. ఈ సందర్భంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటిదాకా సేకరించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ సూచించారు. నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ డీసీఎంఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం 28 కోట్ల రైతుల బ్యాంకుల ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో శనివారం ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ 6వ వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి పెద్దరాజుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులను ఆయనను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి 6వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారికి అభిషేకం, హోమం కార్యక్రమాలు నిర్వహించి పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు కులస్తులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కలకుంట్ల రాజాపల్లె ముతురాజ్ సంఘం వాళ్ళు 6వ వార్షికోత్సవం కలకుంట్ల పెద్దమ్మ పెద్దిరాజు దేవాలయంలో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమము 3 రోజులు 1, 2, 3. 1వ రోజు పుణ్యావాచనము, గోపూజ, అగ్ని ప్రతిష్టతో మొదలయ్యే చివరి రోజు అనగా ఈ రోజు 3వ తారీఖు శనివారము పెద్దమ్మ పెద్దరాజు కళ్యాణము పూర్ణాహుతితో సమాప్తమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముతురాజు సభ్యులకు, ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పక్షాన, కులం పక్షాన అందరికీ స్వాగతాలు చెప్తూ ఉన్నాం. స్వస్తి. గత కొన్నేళ్ల నుంచి నిజాంపేట ప్రధాన రహదారి నుంచి జర్నలిస్టు కాలనీ మీదుగా బాచుపల్లి, గండిమైసమ్మ రహదారి వైపున రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, కార్పొరేట్ స్కూలు, కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు లెక్కకు మిక్కిలిగా ఈ రహదారిలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో వెళ్లే వాహనాలు వేగానికి అంతు లేకుండా పోతోంది. కాలనీ వాసులు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా నివాసాలతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం కూడా ఉంది. వివిధ అవసరాల కోసం రోడ్డుకు అటు ఇటు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు మీదకు వచ్చే చిన్నారులకు ఎప్పుడు ఏమి అవుతుందోనని కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు కూడా జరగడం అందుకు కారణం. ఈ క్రమంలో వాహనాల వేగానికి తగ్గట్టు రోడ్లకు కళ్లెం వేసి ప్రమాదాలను నివారించేలా ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ విన్నపాన్ని మన్నించి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. నివాస్ జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కల లాలయ్య, ప్రధాన కార్యదర్శి కులపాక వెంకట్. అనంతరం కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కల లాలయ్య మాట్లాడుతూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో అయినటువంటి మా కాలనీలో వేగ నిరోధకాలు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమనగా ఇక రద్దీ ఏర్పాటు అయినటువంటి ప్రమాదాలకు గురవడం చాలా అవుతుంది. కాబట్టి దయచేసి ఇక నిరోధక చేయాలని చెప్పి సంకల్పం చేయడంతో వాళ్ళు వెంటనే స్పందించేసి తొందరలోనే వారు ఏర్పాటు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చినారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో ఏర్పుల బాలవ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల క్రితం అధిక వర్షాలతో తన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అనంతరం ప్రభుత్వం తనకు ఏ విధమైనటువంటి సహాయం అందించలేదు. అలాగే ఉండడానికి కనీసం గూడు కూడా లేని పరిస్థితిలో ఆ కుటుంబం జీవనాన్ని వెల్లదిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రెంటుకు ఉంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇండ్లు ఉండి, జాగాలు ఉండి, బంగ్లాలు కూడా ఉన్న వారికి మాత్రమే ఇండ్లు శాంక్షన్ చేయడం పట్ల నిరుపేదలైన కుటుంబంతో బాధతో విలవిలలాడుతున్నారు. ఇది అధికారుల లోపమా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ వైఫల్యమా, లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారి లోపమా, ఇది తెలియాల్సి ఉంది. కావున వెంటనే తక్షణమే పై అధికారులు వీటిపై సర్వే చేయించి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఏర్పుల బాలవని ఉన్నాయి. ఇల్లు కూలిపోయి 2 ఏళ్ళ నుంచి కిరాయికుంటున్నా. ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు, లేని వాళ్ళకి ఏం లేదు.
మేము కిరాయిలకు ఉంటున్నాం. అన్నీ చూసి పక్కకి వేసినాం. మాకు రేపు వేస్తుంది మాకు వేస్తుంది అంటే రేపు లేదు మాకు లేదు. ఉన్న ఇండ్లకే రాసుకపోయి రైతుల కొట్టి కట్టుకోమంటారు. నేను ఏడుండాలి ఇప్పుడు? కట్టుకుందానికి తలం ఉన్నది, ఇంకా కట్టుకోవాలి. నాకు ఇయ్యరు. ఇండ్ల కిరాయి కట్టాలంటే ఒక్కొక్క నెలకు 3000 ఏడికెళ్ళి కట్టాలి. నేను ఇక కడుపుకి ఏం బతకాలి? ఏం సార్ ఇట్లా చేస్తుర్రు మీరు? ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తారేమో అని చూస్తే ఇస్తలేరు. మాకు న్యాయం జరుగుతలేదు. ఇండ్లు ఉన్న వారికే న్యాయం జరుగుతుంది, ఇండ్లు లేని వారికి న్యాయం లేదు, ఏం లేదు. మాకు దయచేసి ఇల్లు సాయం చేయగలగారు. నా పేరు ఎప్పుడు దశరథం. నా ఇల్లు ఇప్పటికి కూలిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూలిపోయినప్పుడు కూడా పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చినాము. దానివల్ల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఏం అందలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా ఇస్తారేమో, ఇల్లు శాంక్షన్ చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు కూడా సిండికేట్ ఫామ్ చేసాము, ఇది చేసాము, అది చేసాము, అందరికి ఇల్లు ఇస్తాము, లేనోళ్ళకి ఇస్తాము అన్నారు. కానీ ఇప్పటికీ ఒక 40 మంది పేర్లు వచ్చినాయి. ఆ 40 మందిలో మా పేరే లేదు. నాకు కట్టుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉన్నది, నేను కట్టుకుంటా. కానీ నా పేరు రాలేదు. నా పేరే మెన్షన్ చేయలేదు దానిలో. నా పేరు అంటే ఎరుపల బాలవ్వ, మా అమ్మ పేరే మెన్షన్ చేయలేదు దానిలో. ఇండ్లు ఉండి జాగాలు ఉండి ఉన్నవారికే అందరికీ పేర్లు వచ్చినాయి కట్టుకోవడానికి, లేని వారికి మాత్రము రాలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఈ విధంగా జరగడం బాధాకరం. అర్థం కాదు. ఈ సర్వేలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిదిద్ది మాకు వచ్చేటట్టుగా ఇల్లు కట్టుకునేటట్టుగా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. రామయ్యంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని రైతులకు వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను అవగాహన పరచడంతో పాటు అధిక దిగుబడులను ఇచ్చేటువంటి నూతన వంగడాలు మరియు రకాలపై శిక్షణతో పాటుగా ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించడం, మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి, విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, భూగర్భ జలాల పరిరక్షణ కోసం సాగునీటి వినియోగంపై అవగాహన, పంటల మార్పిడి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను గురించి విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నెల 5వ తేదీన రామయ్యంపేట మండలం రైలాపూర్ రైతు వేదిక నందు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రామయ్యంపేట పరిధిలో గల రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వ్యవసాయ సాంకేతిక అంశాలపై విస్తృత అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభారాణి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం రైలాపూర్ రైతు వేదికకు విచ్చేసి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతుల కోసం ఈ వర్షాకాలం ముందస్తుగానే మే 5వ తారీఖు అంటే సోమవారం రోజున రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలో అనే కార్యక్రమం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాయలాపూర్ రామయ్యంపేట మండలం రైతు వేదిక నందు నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించడం, అదేవిధంగా రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టం ఎక్కువ వాడడం వల్ల జరిగేటువంటి నష్టాలు, అదేవిధంగా విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగునీటిని వినియోగించుకోవడానికి అవలంబించాల్సిన పద్ధతులు, అదేవిధంగా పంటల మార్పిడి, చెట్ల పెంపకం వల్ల పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాల వంటి అంశాల మీద విస్తృతంగా అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడం జరుగుతుంది.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే బయటకు రావాలని, మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లే వ్యక్తులు టోపీ ధరించాలని లేదా గొడుగు పట్టుకుని వెళ్లాలని, ఎలక్ట్రాల్ కలిపిన నీటిని సేవించాలని, దీంతో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నారు. 1% 2% ఉంటుంది. కానీ అంత తీవ్రత రాకుండా చూసుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం మనది ఏ పనులు ఉన్నా మనము ఒక పొద్దున కానీ సాయంత్రం కానీ చూసుకునేటట్టు చూసుకోవాలి. ఎండలో బయటకు రాకుండా చూసుకోవాలి. అలా కాకుండా పని పక్క వర్క్కి వెళ్ళాలి అని అనుకుంటే క్యాప్ అన్న తీసుకెళ్ళండి, అంబ్రెల్లా కానీ తీసుకెళ్ళండి. అలాగే పొలాలలో వర్క్ చేసేవాళ్ళు ORS ప్యాకెట్లు క్యారీ చేయండి. దాంతోపాటు ఏదన్నా చల్ల గుడ్డ మరీ ఎక్కువ ఎండున్నప్పుడు ఏదైనా చల్ల బట్ట కానీ ఏదో ఒకటి తలపైన కప్పుకునేటట్టు చూడండి. దాంతోపాటు అలాగే మన బట్టలు కూడా, మనం వేసుకునే బట్టలు కూడా దానిపైన ప్రభావం చూపిస్తుంది. మనం కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల ఎండ తీవ్రత అనేది మనకు అంత ఎక్కువ తాకదు. సో దీనివల్ల కొంచెం మనం వడదెబ్బ తాకకుండా ఉంటుంది. ఎక్కువ ఎండలో ఉండకుండా చూడండి, ఎక్కడన్నా నీడ ఉంటే అక్కడ నిండేటట్టు చూడండి. దాంతోపాటు నీళ్ళు అనేవి 4 నుంచి 5 లీటర్లు, ముఖ్యంగా నీళ్ళు అనేవి 4 నుంచి 5 లీటర్లు తీసుకునేటట్టు చూడండి. ఇవన్నీ చేయడం వల్ల ఎండ తీవ్రత నుంచి మనము బయటపడతాం. ఇందిరమ్మ రాజ్యం అందరికీ సహకరిస్తుందనుకుంటే కొందరికే సహకరించడం, అది కూడా ఉన్న వాళ్ళకే సహకరించడం సిగ్గుచేటని దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఏర్పుల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. హబ్సిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి జాబితాను విడుదల చేసి నిన్నటి రోజున సర్వే చేసిన అధికారులు కనీసం సర్వే చేసేటప్పటికీ ఆ వ్యక్తికి ఇల్లు ఉందా లేదా అని గమనించకుండా సర్వే చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే అర్హులకు, నిరుపేదలకు, కడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తమ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. లేనిచో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు. కార్యకర్తలు మొత్తం పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేనోనికి ఉన్నోనికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, చనిపోయిన 8 రోజుల లోపు పైసలు పడే విధంగా చేసిండు. ఈ ప్రభుత్వంలో చనిపోయిన వ్యక్తులకు ఇదివరకు బీమా లేదు, ఏది లేదు. వచ్చిన ఇండ్లను వాళ్ళ కార్యకర్తలకే మలుపుకుంటున్నారు. మరి మిగతా ప్రజలు ఏం కావాలి, లేనోడు ఏం కావాలి, వాని పరిస్థితి ఏంది అని నేను ఖండిస్తున్నా ఒక యువతగా. కావున మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండనో ఈ ప్రభుత్వం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా, దుర్భాషల లెక్క అయిపోయింది. మొత్తానికి మాకు ఇల్లు రాకుండా ఈ కార్యకర్తలు అనేటోళ్ళు అందరూ ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ పేరు మాత్రమే గ్రామంలో లిఖించబడింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆర్పీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శనివారం చైతన్య మహిళా సంఘానికి వచ్చిన 15 లక్షల రుణంలో మొదటి 5గురికి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగిలిన 5గురికి తలా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చారని అడిగితే, మీరు గ్రూపులో కొత్తవారు కాబట్టి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, మీరు కట్టలేని పరిస్థితుల్లో మేమే కడతామని ఆర్పీ కృష్ణలీల అన్నది. ఇలా 5గురు దగ్గర తలా 1 లక్ష రూపాయలు తీసుకుంది. అదేవిధంగా కర్ణాల మంజుల తమ గ్రూప్ కి చెందిన వ్యక్తి కాకుండా ఆమె అకౌంట్ లో 2 లక్షలు ఇచ్చారు. తమకు లోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల తాము వెళ్లి కృష్ణనీలకు అమౌంట్ ఇస్తున్నామని, రెగ్యులర్ గా అమౌంట్ కడుతున్నామని తెలిపారు. కానీ మధ్యలో 5 నెలలు తాము ఇచ్చిన డబ్బులు కట్టలేదన్నారు. మధ్యలో కొన్ని కట్టుకుంటూ కొన్ని ఆపివేసిందని, దీని ద్వారా తమకు బ్యాంకులోను మొత్తం 15 లక్షలు తీసుకుంటే తమ బ్యాంకులోను 10 లక్షలు చూపిస్తుందని, తమ గ్రూప్ లో లోను 3 నెలలకే అయితే కంప్లీట్ అయ్యే 3 మూమెంట్ లో తమకు 10 లక్షల అప్పు చూపిస్తే తాము ఎక్కడి నుంచి కడతామన్నారు. ఇదంతా ఆర్తి కృష్ణ నీల కట్టుకపోవటం వల్ల తమకు అప్పు చూపిస్తుందని, తనకు మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సంతకాలు కూడా మాకు కృష్ణలీల ఏం చేస్తారు ఆమె యాన్మెంటర్ ఆర్పి.
తీసుకుంది కడుతుందని మేము అనుకున్నాము, కానీ కట్టిందో కట్టలేదో కూడా తెలియదు. మేము మాత్రం కట్టేసినాము. ఇప్పుడు చూస్తే మా అమౌంట్ నా పేరు మీద తీసుకున్నది నేనే కట్టాలని వీళ్ళు అంటారు. ఆమె కడతలేదని ధైర్యం చేస్తారు. 2 లక్షలు రాసింది అకౌంట్లో. ఒక 50,000 మా అకౌంట్ నుండి ఆమెకు ట్రాన్స్ఫర్ పెట్టినాము. 50,000, 1,50,000 మేము తీసుకున్నాము. అవి మా దగ్గర అప్పుగా తీసుకుంటున్నా. ప్రతి నెల 2,000 నేను కడతా అని చెప్పింది. కడుతుంది అని మేము మా వంతు 6,000 మేము ఇచ్చేసినాము. ఆమె కట్టిందో కట్టలేదో మాకు తెలియదు. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు కూడా ఒక 3,30,000 వరకు అందులో తక్కువ ఉన్నాయి అకౌంట్లో. మేము 3 నెలలు అయితే గ్రూప్ అయిపోతుందని మేము అనుకుంటున్నాము. అందులో చూస్తే మాకు 10 లక్షల అమౌంట్ కనిపిస్తుంది. పొదుపు డబ్బులు కూడా 1,90,000 అందులోకి డ్రా చేసినట్టు మాకు తెలుస్తుంది. మా పొదుపులో 1,540 రూపాయలు మాత్రమే ఉంది. నా పేరు ప్రేమలత, మాది గజ్వెల్ పట్టణము. మాది చైతన్య గ్రూప్ సంఘం ఉంది. మాకు 1,00,000 రూపాయలు గ్రూప్ ఇచ్చింది. మాకు 15 లక్షల రూపాయలు గ్రూప్ శాంక్షన్ అయింది. గ్రూప్ శాంక్షన్ అయితే మనిషికి 5 మనిషికి 5 లక్షల చొప్పున, ఒక్కొక్క 1,00,000 రూపాయల చొప్పున 5 లక్షలు శాంక్షన్ అయిపోయింది. మిగతా 5 2 లక్షల చొప్పున శాంక్షన్ చేయించుకొని నా దగ్గర నాకు 2 లక్షలు శాంక్షన్ అయితే 1,00,000 రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నారు. ఇలా ఎందుకు అని మేము అడిగితే, మీరు కొత్త వాళ్ళు కదా, మీకు అమౌంట్ మొత్తం ఇవ్వలేము, మీరు కట్టలేని పరిస్థితి వస్తే ఎట్లా, మేమే కట్టుకుంటామని చెప్పారు. చెప్తే మేము నమ్మి ఇచ్చినాము. నా దగ్గర పూజిత, మిగతా వాళ్ళందరి దగ్గర, ఈ 5 మెంబర్ల దగ్గర కూడా అట్లనే తీసుకుంది అమౌంట్. అలాగే ఇట్లా కట్నాల మంజుల మీద మా గ్రూప్ సభ్యురాలు అయినప్పటికీ అకౌంట్లో 2 లక్షలు ఇచ్చుకున్నారు. ఈ గ్రూప్ సభ్యురాలే కాదు. అయితే ఇదే విధంగా మేము ప్రతి నెల గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి మాకు లోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మేము వెళ్ళి కృష్ణయ్యకి అమౌంట్ ఇస్తున్నాము. అమౌంట్ ఇస్తే దీంట్లో రెగ్యులర్గా కట్టుకుంటూ వస్తుంది అని అనుకున్నాం మేము. కానీ ఆమె ఏం చేసింది, మధ్యలో 5 నెలలు కట్టలేదు. మేము ఇచ్చిన డబ్బుల నుంచి 5 నెలలు కట్టలేదు. మళ్ళీ మధ్యలో కొన్ని కట్టుకుంటూ కొన్ని ఆపేసింది. ఇట్లా దీని ద్వారా మాకు ఇప్పుడు బ్యాంక్ లోను మొత్తం ఇప్పుడు 15 లక్షలు తీసుకుంటే మేము అమౌంట్ మొత్తం ఇప్పుడు అప్పు 10 లక్షలు చూపిస్తుంది. మళ్ళీ మా గ్రూపులోనూ 3 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే మూమెంట్లో 10 లక్షలు అప్పు చూపిస్తే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కడతాం. ఇదంతా ఇప్పుడు ఆమె కట్టకపోవడం వల్ల మాకు 10 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది అప్పు. ఇది సార్ మా బాధ. దయచేసి మాది విజ్ఞప్తిని అంగీకరించి పెద్దవాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా డబ్బు మాకు రికవరీ అయ్యేటట్టు చూడాలని అనుకుంటున్నాం. దయచేసి అంతే.